నిన్ను చూస్తుంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. నిజంగా నీకు భారీగా రావాలంటే మన కార్పొరేట్ సర్కిల్లో ఏ అమ్మాయినా ఓకే అంటుంది. ఆకలి అవ్వట్లేదా నీకు? సరే, మీరిద్దరు ఆడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి వంట చేస్తాను. ఓకే ఓకే. తొందరగా వచ్చేయండి. అలాగే. అన్నా లోపలికి వెళ్ళి వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో చూడు. సరే అన్న. వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చిందనుకో గణేష్ సందాకు వచ్చాం మేడం అని చెప్పు. అలాగే అన్న. వెళ్ళు. నువ్వు బండి తిప్పెట్టుకో. తిప్పు. రాణి చాలా ఆపు. ఆపు. అన్నా వాళ్ళు పడిపోయారన్నా, రండి. పదనా పదనా. అన్నా నువ్వు వెళ్ళి పూజ కాలు చేతులు కట్టి వెళ్ళు. సరే అన్నా.
ఏంటి మేడం రమ్మన్నారు? ఇంకొక కేసు నీకు అప్పగిద్దామని. ఏ కేసు మేడం? ఏం లేదు, ఒక అబ్బాయి గురించి డీటెయిల్స్ కావాలి. ఏంటి మేడం, అబ్బాయిల డీటెయిల్స్ కనుక్కోవడంలో నన్ను స్పెషలిస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అలాగే అనుకో. వచ్చే కేసులు అలా ఉన్నాయి, ఏం చేస్తాం. క్లయింట్ ఎవరు మేడం? బిజినెస్ మ్యాన్ హరినాథ్ గారి కూతురు. విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయికి బాగా తెలుసంట, కానీ మనమేం తెలుసుకుంటామో తెలుసుకోవాలంట. ఫనీ, మనకే ఎగ్జామ్ పెడుతుంది. అలాంటివి ఛాలెంజింగ్గా అనిపిస్తాయి మేడం. అందుకే నీకు అప్పగిస్తున్నాను. ఇవిగో అబ్బాయి ఫొటోస్. మళ్ళీ ఎంత గొప్ప పర్సన్ని కలవబోతున్నానో. ఆ ఫోటో చూసిన తర్వాత నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ముందే ఊహించాను. కానీ అతని గురించి నీకన్నా డీటెయిల్స్ చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు. అందుకే ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. నా డ్యూటీ నేను చేయడానికి నేనెప్పుడు సిద్ధమే మేడం. కానీ నేను అతని గురించి చెప్తే కావాలని చెప్పినట్టుంటుంది. అది అర్థం చేసుకునే వాళ్ళ మనసుని బట్టి ఉంటుంది. చెప్పడం వరకే నీ బాధ్యత. అయినా నువ్వు చెప్పేది నిజమే కదా. ఓకే మేడం, ఆ అమ్మాయిని పిలిపించండి. ఇది ఆ అమ్మాయి విజిటింగ్ కార్డ్. తనకి కాల్ చేసి డీటెయిల్స్ చెప్పు. మీరే పిలవచ్చు కదా. నీ క్లయింట్తో నువ్వు మాట్లాడడమే కరెక్ట్. హలో, అనిత హియర్. నేను శ్వేతనండి, అనసూయ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఓ, చెప్పండి. మీకు కావలసిన డీటెయిల్స్ రెడీగా ఉన్నాయి. నేను మార్నింగే కదా చెప్పాను, అప్పుడే డీటెయిల్స్ రెడీయా? హలో, నేను అడ్రస్ కనుక్కోమని చెప్పలేదు, అతని డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాను. నేను డీటెయిల్స్ రెడీ అనే చెప్తున్నాను. ఫనీ, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. ఒకసారి కలవగలరా? యా ష్యూర్. నేనిప్పుడు ఆర్కే గెస్ట్ హౌస్కి వెళ్తున్నాను, అక్కడికి రాగలరా? బయలుదేరుతున్నాను. నేను ఒక 10 minutesలో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్. బాయ్. అప్పుడే డీటెయిల్స్ గ్యాదర్ చేశారా? ఎలా? నీలా మరో అమ్మాయి జీవితం బలి కాకూడదని ఈ కేసు నీకు అప్పగించాను. నువ్వు చెప్తేనే అమ్మాయికి అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. బాయ్. బాయ్. చెప్పరా. మేడం, కార్తీక్ని పాపని గెస్ట్ హౌస్కి తెచ్చాం. గుడ్. జాగ్రత్త, జాగ్రత్తగా కాపలా కాయండి. ఆదమరిచారా? వాడి సంగతి తెలుసుగా. ఏం పర్వాలేదు మేడం, జాగ్రత్తగానే ఉన్నాం. ఈ మాట మీదే నేను అనుకున్నది అయ్యే వరకు ఉండండి. అలాగే మేడం. వాడి పని అయిపోయింది. ఇంకా పూజ సంగతి చూడాలి.
ఎవరమ్మా అది? యశోధర. తీసి మాట్లాడొచ్చు కదమ్మా. ఏం మాట్లాడాలి నాన్న? ఏదో ఒక సోది చెప్తుంది. మంచో చెడు యశోధర్ని కలిసావు కాబట్టి ఏదో ఒకటి తేలే వరకు తన్ని దూరంగా పెట్టడం మంచిది కాదమ్మా. ఒక్కసారి మాట్లాడు. ఇన్నిసార్లు చేసిందంటే విషయం ఏంటో తెలుస్తుంది కదా. హలో, ఫోన్ తీయడానికి ఎంతసేపా? విషయం ఏంటో చెప్పు. కార్తీక్ ఇప్పుడు మన చేతిలో ఉన్నాడు. అడ్డుపడడానికి పూజ లేదు, అడ్డు పెట్టుకోవడానికి పాప లేదు. పాప నేను చేసావు? ఎంతైనా అది నీ కూతురు. దాన్నేం చేస్తాను చెప్పు. కార్తీక్ పాప నా దగ్గరే ఉన్నారు. త్వరగా వచ్చే. కిడ్నాప్ చేసావా? మరి మంచిగా చెప్తే విన్నారా? ఎలా చెప్పించాలో నాకు తెలుసు. టైం లేదు, బయలుదేరు. కార్తీక్ ఇప్పుడు మన గెస్ట్ హౌస్లో ఉన్నాడు. నీ కూతురు కూడా అక్కడే ఉంది. నీకోసం నేను కల్పించిన ఏకాంత మందిరంలో మత్తుగా నిద్రపోతూ ఉంటాడు. మత్తు వదిలేసరికి ఎదురుగా నువ్వు ఉండాలి. పూజ మత్తు కూడా వదిలించడానికి బయట మన కారుంది. నేరుగా వచ్చి ఎక్కావంటే వాళ్లే నిన్ను తీసుకెళ్తారు. నీ ఆలస్యం కార్తీక్తో నువ్వు భవిష్యత్తులో గడపాల్సిన క్షణాన్ని తగ్గిస్తుంది. త్వరగా బయలుదేరు. ఏంటమ్మా? అది మళ్ళీ కార్తీక్ని పాపని కిడ్నాప్ చేసింది. నాతో కార్తీక్కి నిజం చెప్పించడానికి. మంచిదేగా, వెళ్ళమ్మా. ఇంటి వరకు పూజ ఎలాగూ రానివ్వట్లేదు. ఇది నీకు మంచి అవకాశం కదా. కార్తీక్ విషయంలో ఒకసారి ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇలా నన్ను పోలీసులకు పట్టించడానికి యశోధర ప్లాన్ చేసిందేమో అన్న అనుమానం. తప్పు చేసినప్పుడు వేసే ప్రతి అడుగులోనూ అనుమానం వస్తుంది. కానీ ఆ యశోధర్ నిన్ను అరెస్ట్ చేయించలేదు. ఎందుకంటే ఇప్పుడు తనకు నువ్వు తప్ప వేరే దారి లేదు. ఫెయిల్ అయినా మళ్ళీ నీతోనే ప్రయత్నిస్తుంది. ప్రయత్నించాలి. ఏ అనుమానం లేకుండా వెళ్ళిరామ్మా. కార్తీక్ నా మాటలు నమ్ముతాడా నాన్న? నమ్మకంతో వెళ్ళమ్మా. తప్పకుండా నమ్ముతాడు. కానీ జ్వాలలా కాదు, చందులా. నాకెందుకో భయంగా ఉంది నాన్న. అనుకోకుండా ఏర్పడిన దూరం నిన్ను భయపెడుతుందమ్మా. దగ్గరవ్వాలని ప్రయత్నిస్తేనే ఆ దూరం దూరం అవుతుంది. కార్తీక్ నీకు దగ్గరవుతాడమ్మా. ఆర్ యు అనిత? యా. హాయ్, ఐఎమ్ శ్వేత. ఓ, మీరేనా కాల్ చేసింది? అవును. అవును, నేను ఇవాళ ఉదయమే అనసూయ గారిని కలిశాను. ఇంత త్వరగా డీటెయిల్స్ ఎలా గ్యాదర్ చేయగలిగారో అస్సలు అర్థం కావడం లేదు. యశోధర గారు లాంటి ప్రముఖుల పిల్లల గురించి తెలుసుకోవడానికి టైం పడుతుంది, కానీ రాహుల్ విషయంలో నాకంత టైం అవసరం లేదు. ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చేశారు కదా? మా క్లయింట్స్ గురించి మేమెప్పుడు ఫుల్ కేర్ తీసుకుంటాం. ఓకే, మీరు గ్యాదర్ చేసిన డీటెయిల్స్ చెప్పండి. ఫస్ట్ థింగ్, రాహుల్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. తెలుసు. నచ్చకపోతే విడిపోవడం కామనే కదా, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఆ నచ్చకపోవడానికి కారణాలేంటో తెలుసుకోవాలిగా. చెప్పండి. రాహుల్ తన మొదటి భార్య విడిపోవడానికి కారణం మొదట తన అనుమానం. అనుమానించే మగాడితో ఏ ఆడది సుఖపడలేదు. 2, తన తాగుడు. తాగి ఏం మాట్లాడతాడో తెలియకుండా ప్రవర్తించే తన విధానం. ఏ ఆడపిల్ల తన భర్తను అలా ఊహించుకోదు. 3, ఆడపిల్లలతో విచ్చలవిడిగా తిరిగే తన గుణం. బయట తిరుగుళ్లకు అలవాటు పడిన అలాంటివాడు భార్యనే సుఖపెడతాడు. 4, తన తల్లి. సొసైటీలో గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్. కేసులు పెట్టి ఉంటే వేసిన శిక్షలు అనుభవించడానికి ఆమె జీవితకాలం సరిపోదు. సాక్ష్యాలు లేకుండా తప్పు చేయడంలో తనను మించిన వాళ్ళు లేరు. తనకు నచ్చకపోతే విడదీయడానికి ఎంతకైనా తెగిస్తుంది. అలాంటి అత్తింటికి వెళితే ఆ కోడలేమవుతుంది? పేపర్లు చదివే మీకు చెప్పనవసరం లేదనుకుంటాను. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న అతన్ని మ్యారేజ్ చేసుకోవడం అవసరమా లేదా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. మీరు చెప్పేది వింటుంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఆఫ్ డేలో ఇన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేయడం చాలా కష్టం.
నెలలు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అబ్జర్వ్ కాదు, అనుభవించాను కాబట్టే అంత క్లియర్గా చెప్పాను. యు మీన్ తన మొదటి భార్య నేనే. ఇప్పుడు చెప్పినవన్నీ నా అనుభవాలు. రాహుల్లో ఇన్ని కోణాలున్నాయా? తొందరగా బయటపడ్డాను కాబట్టి ఇంకా కొన్ని కోణాలు మిస్ అయి ఉండొచ్చు. అతనితో నా అనుభవాలే మీకు ఇస్తున్న రిపోర్ట్, అందుకే ఇంత త్వరగా ఇవ్వగలిగాను. మై గాడ్, అనసూయ గారిని కలిసి చాలా మంచి పని చేశాను. థ్యాంక్ యూ శ్వేత, థ్యాంక్ యూ వెరీ మచ్. నా జీవితంలో తప్పటడుగు వేయకుండా చాలా సహాయపడ్డారు. అది నా డ్యూటీ మేడం. మరి మీ వర్క్ తగ్గ ఫీజు ఇవ్వాలిగా. అనసూయ గారికి కూడా థ్యాంక్స్ అని చెప్పండి. ప్రశాంతత నన్ను చూడగానే ఉండదే కార్తీక్. నా ప్రాణం అంటావే, నీ ప్రాణాన్నే నువ్వు గుర్తుపట్టలేని స్థాయికి చేరుకున్నావా? నువ్వు నేను వేరు కాదనుకున్నా, కానీ ఈరోజు నన్ను నేనుగా పరిచయం చేసుకునే స్థాయికి దిగజారిపోయాను. ఇన్నాళ్ల నా అజ్ఞాతవాసానికి ఏ రోజైనా ముగింపు పలుకుతావా? ఎన్నో ఆశలతో వచ్చాను కార్తీక్. నా ప్రాణానికే నేను దూరమై, నా రక్తం పంచిన బిడ్డకే దూరమై ఈ నరకం ఇంకా అనుభవించలేను. భగవంతుడా, ఏ రోజైనా నా పక్షంలో ఉండు.
నన్ను కార్తీక్ని ఒకటి చెయ్యి. జీవితంలో నిన్ను మళ్ళీ కోరడానికి ఇంతకన్నా ఏ కోరిక లేదు. చందు, నేను కార్తీక్, నీ చందుని. ఏంటి కార్తీక్, నమ్మలేకపోతున్నావా? ఇదే నిజం, ఇంతకాలం నీకు తెలియని నిజం. నేను చెప్పేది వింటే జరిగింది ఏంటనేది నీకే అర్థమవుతుంది కార్తీక్. ఇప్పటికీ నీకు నమ్మకం కలగకపోతే నీకు నాకు మాత్రమే తెలిసిన కొన్ని నిజాలు చెప్తాను. అప్పటికైనా నమ్మకం కలుగుతుందేమో. రేపు మన పెళ్లి అన్నప్పుడు ఒకరోజు నువ్వు సిగరెట్ తాగుతుంటే వెనకగా వచ్చి నిన్నేంటి అని అడిగితే ఇదే లాస్ట్ అన్నావు. నాకిచ్చిన మాటకు కట్టుబడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు సిగరెట్ తాగలేదు. మనం ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు నేను వద్దంటున్నా, నువ్వు బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టబోతే నేను నీ మీద చేయి చేసుకున్నాను. దానికి నువ్వు హర్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడే నీకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన విషయం అందరికీ తెలుసు గాని యాక్సిడెంట్కి ముందు ఏం జరిగిందనేది మనిద్దరికీ మాత్రమే తెలుసు. మనిద్దరం ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పూలదండలు తెస్తానని వెళ్ళావు. నీకోసం ఎదురు చూస్తూ నేను అలాగే ఉండిపోయాను, గుర్తుందా? ఏం కార్తీక్, నేను చనిపోయానన్న తరువాత
ఒకరోజు రోడ్లో నన్ను చూసి ఫాలో అవుతూ పురుషోత్తం గారి హాస్పిటల్కి వచ్చావు. లేదు కార్తీక్, చందు చనిపోయిందంటే నా చందు నా దగ్గర ఉన్నప్పుడు నా గుండె కలిగే స్పందన నాకు తెలుసన్నావు. మరి నీ దగ్గరగా నీ పక్కనే తిరుగుతున్నా ఇప్పుడు నీ మనసు ఎందుకు స్పందించడం లేదు కార్తీక్? ఈరోజు నా గురించి నీకు చెప్పడం నన్ను నాకు పరిచయం చేసుకున్నట్టుగా ఉంది. ఎందుకు కార్తీక్, ఎందుకు మన మధ్య ఈ దూరం ఏర్పడింది? ఇప్పటికైనా అర్థమైందా? ఇదంతా పూజ ఆడిన డ్రామా. తన మాయలో నేను నీకేం చెప్పినా అర్థం కాలేదు. ఇంతకాలం నా కళ్ళ ముందే ఉన్నా నిన్ను గుర్తుపట్టలేకపోయానంటే నిజంగా నా మీద నాకే ఆశయం వేస్తుంది. నన్ను క్షమించు చందు, నన్ను క్షమించు. ఇలా జరుగుతుందనుకున్నావు కదూ? అచ్చం చందులా ఉన్న నువ్వు ఇలాంటి ప్లాన్ ఏదో వేస్తావని పూజ ఎప్పుడో చెప్పింది. అచ్చం నా చందులా గెటప్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసావు. ఇక మా ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయాలు కూడా యశోదర బాగానే గ్యాదర్ చేసి చెప్పింది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. రూపంలో, బుద్ధిలో కాదు. నీలో ఉన్నది నా చందులో లేనిది ఏంటో తెలుసా? నిజంగా అదొక్కటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం. అదేంటో తెలుసా? క్రూరత్వం. ఇతరుల జీవితాలతో ఆడుకునే క్రూరత్వం, పసి బిడ్డల్ని కూడా కిడ్నాప్ చేసే క్రూరత్వం. అది నా చందులో లేదు. ప్లీజ్ కార్తీక్, నేను చెప్పింది నిజం. నేను నీ చందుని కార్తీక్. ఆ మాట అన్నావంటే చంపేస్తాను. ఒకసారి జ్వాలలా వచ్చి నన్ను నమ్మించాలని చూసావు, కుదరలేదు. ఇప్పుడు ఏకంగా నా చందులానే రెడీ అయ్యి వచ్చావు. నిజంగా నువ్వు ఆ రోజు ఆ ప్రయత్నం చేయకపోయి ఉంటే నమ్మేవాడినేమో. కానీ నువ్వేంటో అర్థమయ్యాక నా జాగ్రత్తలోనే ఉన్నాను.
మళ్ళీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని చూసావో కార్తీక్, ఇంతకన్నా నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఏం చెప్తే నమ్ముతావు? ఈ లోకంలో లేని నా చందుని నా కళ్ళకి 10 నిమిషాలైనా చూపించినందుకు థ్యాంక్స్. తనను మళ్ళీ బతికించి నాలోని జ్ఞాపకాలను బతికించాలని చూడకు. నా చందుని చూసుకోవటం సంతోషంగా ఉన్నా అది నీలాంటి దానిలో నా చందుని చూసుకోవటం నరకంగా ఉంటుంది. యశోదరతో చేతులు కలిపి తను ఆడిస్తున్నట్టు ఆడుతున్న బొమ్మవు నువ్వు. నా చందు నిజంగా బతికుంటే నేరుగా నా దగ్గరికి వస్తుందే కానీ ఇలా అడ్డదారులు అవసరం లేదు. అంత దూరం మా మధ్య లేదు. పాపం ఆ విషయం తెలియక మీరు అనవసరంగా శ్రమ పడుతున్నారు. ఇంతకన్నా నన్ను చంపేయి కార్తీక్. నా ప్రాణానికి ప్రాణం అనుకున్నాను. అలాంటిది నువ్వు గుర్తుపట్టలేని ఈ జన్మ నాకెందుకు? చంపేయి కార్తీక్, నన్ను చంపేయి. వదులు. నిన్ను తాకటమే అసహ్యం నాకు. చివరిసారిగా చెప్తున్నాను, మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ యశోదర బతకదు, నువ్వు బతకవు. ఈ విషయం వెళ్ళి ఆ యశోదరతో చెప్పు. పూజ జీవితంతో ఆడుకుంటున్నారే, మీది ఒక బతుకేనా? ఛీ! కార్తీక్, నన్ను నమ్ము కార్తీక్. కార్తీక్, 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 నన్ను నమ్ము కార్తీక్. నన్ను నమ్ము.